టీవీ న్యూస్ కి స్వాగతం. తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉగిసిపడేలా ఊపిరిపోసిన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ 41వ జయంతి వేడుకలు శుక్రవారం జడ్చలపట్నంలో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. సాయిచంద్ జయంతి వేడుకలు సందర్భంగా రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో జడ్చలపట్నానికి చెందిన సామాజికవేత్త కాల్వ రాధికారామరెడ్డి జడ్చలపట్నంలోని అంబేద్కర్ కళాభవన్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీ సాయిచంద్ హాజరయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు సాయి బాధ్యతలు సభాధ్యక్షులు కాల్వ రాధికారామరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్స్ డాక్టర్ నటరాజ్, చైర్మన్ జడ్చల్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు కైలాష్ జవహర్ తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయిచంద్ 41వ జయంతి సందర్భంగా 41 మంది రక్తదానం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రజనీ సాయిచంద్ మాట్లాడుతూ సాయిచంద్ తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసి రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినందుకు పాలమూరు బిడ్డగా ఎంతగానో గర్వపడుతున్నానని ఆయన అడుగు జాడల్లోనే తాము కూడా ముందుకు వెళ్లడం ఎంతో గర్వంగా ఉందని సాయిచంద్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం భారీగా అభిమానులు తరలి రావడంతో సాయిచంద్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారన్నారు. సాహిత్యం జయంతి వేడుకలను అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జడ్చల్ల పట్టణానికి సామాజిక వేత్తలైన కాల్వ రాధికారామరెడ్డి అలాగే రెడ్ క్రాస్ సొసైటీ లయన్ క్లబ్ వారికి సాయిచంద్ అభిమానులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మంజులాదేవి, దత్ కుమార్, ఫరీద్, చెన్నయ్య, విక్కీ, సాయిచంద్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పలువురు కళాకారులు పాల్గొన్నారు. రాదా
రక్తదానం చేసిన అందరూ కూడా దయచేసి ఇక్కడే ఉండండి. మేడం చెప్పినట్టుగా మీకు సర్టిఫికేట్ ప్రదానం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా వెళ్ళవచ్చు. ముందుగా అదేవిధంగా రాష్ట్ర విద్యార్థుల శాఖ మాజీ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి రజనీ సాయిచంద్ర గారికి చర్చల అధ్యక్షులు కైలాష్ జావర్ గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా లయన్స్ క్లబ్ చర్చల మెంబర్ పి దత్తు కుమార్ సార్ గారిని వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కౌన్సిలర్ చైతన్య గారు కూడా వేదికకి రావచ్చు. వాషింగ్ కావాల్సిందే వచ్చినప్పుడు चना रखा करमा चना खराब सर रामने दादा मन మొత్తం ముందు వెనకలికి వచ్చాయి బాబు నువ్వు కాస్త బ్యాక్ లేవు నిల్చో అదే స్టీల్ ప్యాకెట్లో ఇవ్వడా ఏందా ఎవరా
తెలంగాణ ఉద్యమ గొంతుగా తన పాటలతో ఎంతో మంది ఉరుతలు గురించి తెలంగాణ వాదాన్ని బలం చేకూర్చి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారినటువంటి స్వర్గీయ వేద సాయిచంద్ర గారి స్మృతిలో ఈరోజు వారి సతీమణి గారు రజనీ సాయిచంద్ర గారు కేక్ కట్ చేస్తున్నారు. వారు లేని రోజు కళామ తల్లికి ఒక ముద్దు బిడ్డను కోల్పోయింది. తెలంగాణలో మనము 5 గంటలు మాట్లాడి స్పీచ్ ఇచ్చిన అంతేగాని ఒక 5 నిమిషాల పాట ద్వారా ఎంతో మందిని వారిని చైతన్యవంతులు చేసి వారిని తెలంగాణ సాధించే విధంగా ఈరోజు ఒక గొప్ప ఉద్యమకారుడు మన తెలంగాణలో అందులో మన పాలమూరు ముద్దు బిడ్డైనందుకు మనందరం కూడా గర్వపడాలి. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది ఒక గొంతుగా పోయిందంటే దాని వెనకాల ఎంతో మంది ఈరోజు బాధపడుతున్నటువంటి క్షణాలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఉద్యమ గాయకులు ప్రజా గాయకులు లేకపోవడం మనందరికీ కూడా తీరని లోటు. మరి సాయి చందన్న యాదిలో అందరూ కూడా ఆ మహానుభావునికి నివాళులు అర్పించారు కాబట్టి అందరూ కూడా లేచిన పడితే ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అయితే సాయి చందన్న అభిమానులందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే సత్యేశ్వర అనాథాశ్రమంలో ఒక ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో, కాలువ రామరెడ్డి గారి డైరెక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి రక్తదానాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అన్ని దానాలకి వెళ్ళాలి, రక్తదానం గొప్పది. ఇప్పుడున్న కాలంలో ప్రాణం ఎంత విలువైందో మనందరికీ తెలుసు. అది ప్రత్యక్షంగా మేము అనుభవించింది. కాబట్టి మరొకరి ప్రాణాన్ని కాపాడే రక్తదానాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయి చంద్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఒక కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్న ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని, భవిష్యత్తులో నన్ను ఇంతే బలాన్ని నాకు ఇచ్చి సాయి ఏ రకంగా అయితే తెలంగాణ కోసం కష్టపడి ఆయన అడుగులు ప్రారంభించి ఆయన ప్రస్థానం మొదలైందో దాన్ని నేను తదనంతరం అదే కష్టాన్ని నేను ఖచ్చితంగా వృధా కానియకుండా ముందుకి తీసుకెళ్తానని వచ్చిన సందర్భంలో నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అంతే అదిగా సహకరించాలని కూడా కోరుతున్నాను. స్ఫూర్తిగా నిలిచిన సాయి చందన్న గారి ఈరోజు మన మధ్య లేకపోవడం మనందరికీ కూడా చాలా బాధాకరం. అలాంటి ఒక పాటమ్మ తల్లి ముద్దు బిడ్డను కోల్పోయినందుకు తెలంగాణ తల్లి కూడా బాధపడుతున్నటువంటి తరుణం ఇది. ఎందుకంటే తెలంగాణలో ఉద్యమం ఎంతో ఉరుతున సాగడానికి తన పాటే కారణం. మరి అలాంటి అన్న ఈరోజు మన దగ్గర లేకపోవడం మనందరికీ తీరని లోటు. అయితే అన్న లేకపోయినా ఈరోజు అన్నకు గుర్తుగా ఈరోజు మన వదినమ్మ ఉంది. తన ఎన్నో ఇప్పుడు రాష్ట్ర గిడ్డంగుల శాఖకు మాజీ చైర్పర్సన్ చేసిన
కార్యక్రమాలు వాళ్ళ అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, కుటుంబంగా సాయి చందన మా కుటుంబ సభ్యుడు అని చెప్పేసి మేము ఆ కుటుంబంలో ఒక భాగం అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను సాయి చంద్ తరఫు నుంచి సాయి చంద్ సతీమణిగా, రజనీ సాయి చంద్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే కామన్గా పెద్దలు మాట్లాడుకుంటారు, అన్నదానం చాలా గొప్పది అంటే నిజమే, అన్నదానం చాలా గొప్పది. కానీ ఈ కాలంలో మనం ఒకరికి అన్నం పెట్టాలన్నా, అన్నదానం చేయాలన్నా కుల, మత, ప్రాంత, ఆ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి అంటే ఎట్లున్నాడు, ఏంటి, మంచి బట్టలు వేసుకుంటే ఇవన్నీ అనేకం చూస్తున్నాం. కానీ అన్ని దానాల కంటే ప్రాణాన్ని నిలబెట్టే దానం రక్తదానం. ఆ రక్తదానం చాలా విలువైనది. ఎందుకంటే చాలా మందిని ఆపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ప్రాంతంతో, కులంతో, మతంతో, వ్యక్తితో, రంగుతో, జాతితో, దేనితో సంబంధం లేకుండా మా ప్రాణాన్ని కాపాడే మరొకరి రక్తం కావాలని కోరుకుంటాం. అటువంటి రక్తదాన కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎంతోమంది పొద్దున్న నుంచి రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం తెలిసింది. నాకు కొంచెం ఆలస్యం అయింది, ఎందుకంటే అనేక కార్యక్రమాలు చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి కాస్త ఆలస్యం అయింది. ఈరోజు వర్కింగ్ డే కాబట్టి రక్తదానం చేసి అందరూ మళ్ళీ రిటర్న్ వాళ్ళ పనులకు వెళ్ళడం జరిగిందట. ఇప్పుడే కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ముఖ్యులు అందరూ చెప్తున్నారు. దాదాపు ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని సాయి మీద అభిమానంతో ఎటువంటి కార్యక్రమైనా పెద్ద ఎత్తున లేదు తెలంగాణ ఉద్యమ గాయకుడయ్యిండు అని మాట్లాడుతున్నారు. కానీ సాయి తెలంగాణ శ్వాస, తెలంగాణ ధ్యాస, తెలంగాణ మాట, తెలంగాణ ఉచ్ఛ్వాస, అంతేకాదు తెలంగాణ ఉద్యమం కాదు, తెలంగాణ గడ్డ ప్రగతి రథమైండు. అడుగడుగునా తెలంగాణకి ఏం అవసరం, ఏం చేస్తే తెలంగాణ జీవితాలు బాగుపడతాయి, ఏ రకంగా సమానత్వం కావాలి మన ప్రజలకు, ఆర్థిక స్థితిగతులు పెరగాలి, రాజకీయంగా ఏ రకంగా ఎదగాలి, ఈ ప్రాంతానికి నీళ్ళు ఎట్లా రావాలి, నిధులు ఎట్లా రావాలి, ప్రాంత ప్రయోజనాలు ఎట్లా, ఇట్లా అడుగడుగున అతి చిన్న వయసులో పరితపించిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడున్న కాలంలో సాయి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది అతి చిన్న వయసులో మనము చరిత్రలో ఎంతోమంది గొప్ప వాళ్ళ గురించి చెప్పుకుంటుంటాం. స్వామి వివేకానంద గురించి చెప్పుకుంటాం, భగత్ సింగ్ గారి గురించి చెప్పుకుంటాం, అలా అనేక మంది గురించి చెప్పుకుంటాం. అలా చెప్పుకునే క్రమంలో చాలామంది నా దగ్గరకు వచ్చి మాట్లాడిన మాట, ఒక వంటి మీద ఒక చొక్కతో కమలి నడకతో బయలుదేరి చైత్రయాత్ర మొదలుపెట్టిండు, ప్రపంచ యాత్ర మొదలుపెట్టిండు, తెలంగాణ యాత్ర మొదలుపెట్టిండు, సమాజ యాత్ర మొదలుపెట్టిండు. అది సాయి చంద్ర చరిత్ర అంటే. ఒక మహానుభావుడు ఎట్లుంటాడు అని అంటే ఈ తరానికి సాయి చంద్ర లాగా ఉంటాడని చెప్పుకోవచ్చమ్మా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చెప్పినందుకు, ఆయన అంతగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సాయి చంద్ర ఏదైతే ఆశించిందో ఆ అడుగుజాడల్లో నేను నడవడానికి ముందు బయలుదేరడం జరిగింది. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులకి, ఎందుకంటే నా ప్రతి గమనం నుంచి నాకు మొట్టమొదట తోడు ఉన్నది తెలంగాణ సమాజంలో సాయిని అభిమానించే వాళ్ళు ఎంత తోడు ఉన్నారో జర్నలిస్ట్ మిత్రులు కూడా నాకు అంతే తోడున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. స్పెషల్గా లయన్స్ క్లబ్ వాళ్ళకి, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి, కాల్వ రామరెడ్డి గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రజనీ సాయి చంద్ మేడం గారికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మేడం వెళ్తే సత్యశ్రీ ఆశ్రమంలో